రేడియేషన్ జబ్బు నయం చేయడానికి మాత్రమే చేస్తామా? రేడియేషన్ ఎవరెవరిలో చేస్తాము? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. ఐఎమ్ డాక్టర్ లోకేశ్వరి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నెల్లూరు. రేడియేషన్ క్యాన్సర్ వచ్చిన ప్రతి పేషెంట్కి వాళ్ళ ట్రీట్మెంట్ డ్యూరేషన్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో రేడియేషన్ అవసరం పడుతుంది. ఈ రేడియేషన్ని మనం రకరకాలుగా యూజ్ చేయొచ్చండి. కొంతమందికి జబ్బు నయం చేయడానికి యూజ్ చేస్తాము, కొంతమందికి జబ్బు తిరిగి రాకుండా యూజ్ చేస్తాము, కొంతమందికి ఆ సింటమ్స్ తగ్గడానికి మాత్రమే యూజ్ చేస్తాము. అవి ఎలాగో ఇవాళ చూద్దాము. కొన్ని క్యాన్సర్స్ అంటే నోటి, తల, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్లో కానీ ఆపరేషన్ లేకుండా డైరెక్ట్గా రేడియేషన్ చేయడం వల్ల జబ్బు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, గర్భసంచి పైన భాగం క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్, ఎండోమెట్రియం క్యాన్సర్స్కి ఆపరేషన్ తర్వాత జబ్బు మళ్ళీ తిరిగి రాకుండా ఈ రేడియేషన్ని యూజ్ చేస్తాము. కొంతమందిలో స్టేజ్ 4 క్యాన్సర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సిఏ బ్రెస్ట్, బ్రెయిన్కి వెళ్ళింది, బోన్కి వెళ్ళింది, బోన్లో వెళ్ళడం వల్ల పేషెంట్కి నొప్పిగా ఉంది ఆ గడ్డల వల్ల, లేదు బ్రెయిన్లో ఉన్న గడ్డల వల్ల ఫిట్స్ వస్తున్నాయి. ఇలాంటి 4వ స్టేజ్ క్యాన్సర్స్ వల్ల వచ్చే ఆ ఇబ్బందుల్ని తగ్గించడానికి కొన్నిసార్లు రేడియేషన్ యూజ్ చేస్తాము. సో పేషెంట్ కండిషన్ని బట్టి రకరకాలుగా ఈ రేడియేషన్ని మనం ట్రీట్మెంట్లో యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ.